హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఈ వీడియో అయితే వెన్స్డే షూట్ చేసిన వీడియో అండి. ఇదిగోండి జస్ట్ అలాగా చామంతి పూలతో పూజ అయితే చేశానమాట. నాకు వేరే ఆప్షన్ ఉండట్లేదండి. ఆ వీధిలోకి ఎప్పుడైతే అమ్మ వస్తున్నాయో వాళ్ళ దగ్గర ఓన్లీ చామంతి పూలే ఉంటున్నాయి అనమాట. అడిగితే వాడంబరాలు ఇవన్నీ తీసుకురండి అంటే ఓకే అంటున్నారు, బట్ వాళ్ళు కూడా ఇవే తీసుకొస్తున్నారు అనమాట. సో అది పూజా విషయం అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇదిగోండి వంటింట్లోకి నిన్న అంటే రోటీ చేసిన తర్వాత ఈవినింగ్ అయితే కొంచెం క్లీన్ చేయలేదండి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కవర్స్తో ఒక్కొక్క కవర్ నిండా ఇస్తున్నారనమాట. సో ప్లాస్టిక్ కవర్స్ కదా, ఏవైనా మరి కొంచెం రీయూజ్ చేద్దామని చెప్పేసి అయితే ఉంచుకుంటున్నాను. అండ్ ఈరోజు మధ్యాహ్నం ఆలూ పరోటా తింటానన్నారు మా వాళ్ళు. సో పెరుగు అయితే నైట్ తోడు పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ విమ్ లిక్విడ్ కవర్లోని కొంచెం కట్ చేసి వాటర్ పోసాను. సో ఇదంతా క్లీన్ చేసేందుకైతే సరిపోయిందనమాట. సో అది. సో పదండి వీడియోలోకి అయితే వచ్చేద్దాం. వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మీ వరకు వీడియో వస్తే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇదిగోండి పూర్తిగా క్లీన్ అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మహాకాండం. ఏంటి అని అంటే నిన్న రైస్ ఎందుకో మాడిపోయిందండి. అంటే వాటర్ కంటెంట్ కొంచెం తగ్గిందో ఏంటో, కానీ ఇప్పటికీ మీకు చూపించినప్పటికీ 3 నుంచి 4 సార్లు అప్పుడే నేను వాష్ చేశాను. అయితే ఈజీగా వదలలేదు, కానీ కొంచెం కష్టపడ్డాను చాలా. కొంచెం విమ్ లిక్విడ్, వంట సోడా, కొంచెం వెనిగర్, కొంచెం వాటర్ ఆ కుక్కర్లో వేసేసి స్టవ్ పైన పెట్టాను, కొంచెం బాయిల్ అవనిచ్చాను అనమాట. సో అలాగా 2-3 ట్రిప్పుల వరకు చేశానండి. సో మనకి గ్రీన్ పీస్ సీజన్ కదండి. సో ఈరోజు చేయబోతున్నాను క్యాబేజ్ ఇంకా గ్రీన్ పీస్, అంటే ఫ్రై అనుకోవచ్చు, కర్రీ అనుకోవచ్చు. సో కొంచెం ఒలిచి పెట్టుకుంటున్నాను అనమాట. చాలా టెన్షన్ అయిపోయానండి. అంటే కొత్త కుక్కర్, అది కొంచెం మరకలేమైనా వస్తేనే మనకి చాలా బాధాకరంగా ఉంటుంది. అందులో ఇంత మాడిపోయింది ఏంటి, అది ఎప్పుడు వదులుతుందా అసలు. నిన్న రైస్ అంతా మాడివాసన వచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వంటింట్లో ఉన్నప్పుడు ఏది చేస్తున్నామా ఏంటి మర్చిపోతున్నాం అని చెప్పేసి మైండ్ అనేది ప్రజెంట్లో ఉంచుకోవాలండి. లేకపోతే చూస్తున్నారు కదా, ఇదే సంగతి అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే పాలు కూడా ఇలా పొయ్యి మీద పెట్టేసి మర్చిపోతూ ఉంటాం సిమ్లో పెట్టేసి. అయితే ఇలాంటి ప్రాబ్లం మీకు ఒకవేళ ఫేస్ అయినట్లయితే కొంచెం వంట సోడా చెప్పాను కదా, విమ్ లిక్విడ్, వినేగర్, కొంచెం వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టండి. కొంచెం అది బాయిల్ అవుతుంటే ఇదిగోండి ఇలాగా పీచుతో శుభ్రంగా చేసుకున్నాను అనమాట. చాలా గట్టిగా ఉండాలి. అసలు అమ్మ అంటుంటుంది అన్నం అడుగంటకూడదు, మంచిది కాదని చెప్పేసి. కానీ ఇదైతే చేతుల్లారా జరిగిన మిస్టేక్ అనమాట. నేను ఫుల్ టెన్షన్ అయిపోతున్నాను. ఎందుకంటే మిగతా పనులు కూడా మనకు ఉంటాయి కదండి. బేసిక్గా మీకు మార్నింగ్ రొటీన్స్లోనే నేను కనబడుతుంటాను. ఎందుకంటే ఈవినింగ్ వంట రెగ్యులర్గా నాకు రోటీసే ఉంటాయి కాబట్టి అంతగా షేర్ చేయట్లేదు. సో మార్నింగ్ ఏంటంటే సామాన్లు ఉన్నాయి మనకి, ఏంటంటే వెరైటీస్ మనం చేసుకోవచ్చు, మెయిన్గా లంచ్ ఐడియాస్ ఏవైనా ఉపయోగపడతాయని చెప్పేసి ఇలా మార్నింగ్ రొటీనే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో అదనమాట. ఇక్కడైతే నా ముఖంలో మీకు కనబడుతూనే ఉంటుంది టెన్షన్. సో ఇదిగోండి ఫైనల్గా ఈ రూపం చూస్తాను కుక్కర్ది అనుకోలేదు. సో ఫైనల్గా ఈ మాత్రం అయితే వదిలిందనమాట. ఇంకెప్పుడు ఇలా పొరపాటు జరగదు అని చెప్పేసి అనుకున్నాను. సో ఇదిగోండి ఆలూ పరోటా కోసం కొంచెం మజ్జిగ కాదు గడ్డ పెరుగు ఉండాలి అని చెప్పేసి మా వాళ్ళు అన్నారనమాట. ఎప్పుడూనూ ఆలూ పరోటా కానీ లేకపోతే పాలక్ పరోటా కానీ చేస్తే నేను బేసిక్గా రాయితావే చేస్తుంటానండి. సో దానికోసం ఇదిగోండి పెరుగు అయితే తోడుకుందనమాట శుభ్రంగా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. టైం వచ్చేసరికి 8 దగ్గర అవుతుంది అనమాట. సో మార్నింగ్ నుంచి ఒక ఇదే పనండి, ఏంటి కాదు. నిన్నైతే రైస్ వండుతున్నప్పుడు మొత్తం మాడిపోయింది. అమ్మ ఇప్పుడు అంటుంటుంది అసలు అన్నం మాడకూడదని. అప్పటికి 1/2 గంట సేపు అలా అంటే తోముతూనే ఉన్నాను. ఫస్ట్ స్టవ్ మీద కొంచెం విమ్ లిక్విడ్, సోడా ఇవన్నీ వేసేసి పెట్టాను. ఇదొక జొట్ట బనండి చెప్పడానికి వెళ్తే. సో ఇదలా పక్కన పెట్టేస్తే ఈ రోజు మా లంచ్ లోకి వచ్చేసరికి గ్రీన్ పీస్ సీజన్ కదండి, అదైతే కాంబినేషన్ గా బోల్డ్ అనే రెసిపీలు అనమాట. లైక్ ఎలాగంటే పువ్వులు, చూద్దామా, నెలగంట పెట్టే లోపలే వద్దు సోమవారం నెలగంట పెట్టిస్తారు. ఈ లోపల వీధిలో కట్టడానిక అది మనం ఎలా కడతాం అయిందా? సో ఇదిగోండి క్యాబేజ్ ఇంకా గ్రీన్ పీస్ కలిపేసి కర్రీ అయితే ఇదిగోండి కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట. సో క్యాబేజ్ ఏంటంటే ఇలా చిన్న ముక్కలు ఆనియన్ కట్టర్లో అయితే కట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే అమ్మ ఇలా కట్ చేసి ఇస్తుంది అనమాట. ఆ మాత్రం పెద్ద ముక్కలు కట్ చేసి ఇస్తుంది. సో నేను ఇదిగోండి ఆనియన్ కట్టర్ అయితే అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి అన్ని చిన్న పనులే, బట్ అంతసేపు టైం టేకింగ్ అవుతుంది అనమాట. సో మీ సంగతిలో అయితే ఈ వీడియో చూస్తున్నారా, నచ్చుతున్నారా?
లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇంకా ఈ రోజు ఏంటంటే కలుపుకి నువ్వులు పచ్చడి చేయబోతున్నానండి. సో పదండి, మీరైతే బ్లాగ్ కంటిన్యూ అయిపోండి. సో ఈ రోజు అయితే పుల్లగుమ్మడికాయలు వీధిలోకి అమ్మొచ్చాయండి. అయితే సోమవారం మనకి నెలగంట పెట్టేస్తారు. ఆ తర్వాత అంటే మనం అంత వండుకునేందుకు ఇష్టపడం అనమాట, లైక్ కట్ చేయకూడదు అని చెప్పేసి కూడా అంటారు కదా. సో ఎందుకులే 2-3 రోజులు కొంచెం మబ్బుగా కూడా ఉంది, ఒడియాలు పెట్టినా కూడా ఆరవు అని చెప్పేసి వద్దులే అని చెప్పేసి అన్నాను అనమాట. సో ఏదో ఒకటి అమ్మడానికి వస్తాయండి వీధిలోకి. అమ్మ ఏంటంటుందంటే ఫ్రెష్గా ఉన్నాయంటే ఆకుకూరలు కానీ ఏమైనా ఉంటే తీసుకుంటూ ఉండు అని చెప్పేసి అంటుంది. సో ఇదే మాకు ఇలా డిస్కషన్ ఇలా మా మధ్యలో జరిగే లోపల ఆ అమ్ముకున్న వాళ్ళు బహుశా 10 వీధులు దాటి వెళ్ళిపోయి ఉంటారు అలాగా. సో ఇదిగోండి కుక్కర్లో వేసేసాను. ఆనియన్స్, టమాటా ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానన్నమాట. సో ఈ రెసిపీ ఒకసారి షేర్ చేశానండి, అందులో అయితే గ్రీన్ పీస్ లేదు. ఆ తర్వాత ఇంకేవో కొంచెం మసాలా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను. అయితే ఈరోజు చాలా సింపుల్గా అనమాట. ఇదిగోండి వేసేసాను డ్రై మసాలాలన్నీ, లైక్ మనకి జీరా పౌడర్ కొంచెం అండ్ గరం మసాలా, పసుపు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఒక 2 ఆలు ఇంకా క్యారెట్ కూడా సగం తరిగేవి ఉండాలన్నమాట. సో అవి కూడా వేసేసాను అనమాట. సో చెప్పాను కదండి, కొంచెం ప్రిపరేషన్ అంతా కూడాను గోదా కళ్యాణం కోసం కూడా చేసుకుంటున్నాను. సో ఆన్లైన్లో ఏంటంటే అమ్మవారికి అలాగే స్వామివారికి నగలు ఏమైనా అంటే మీషోలో చాలా చీప్గా ఉన్నాయండి నగలు ఇవన్నీ కూడా. సో అవన్నీ కొంచెం చూస్తున్నాను, ఎందుకంటే ఇప్పటి నుంచి చూసి ఆర్డర్ పెట్టి మళ్ళీ మనకి సరిగ్గా వస్తున్నాయి లేదా ఇవన్నీ మనకి ఉన్నాయి కదా. సో మీరు సంగతి ఏంటి, మీ సంగతులు పండగ షాపింగ్ ఆరంభించేశారా? నేనైతే సిఎంఆర్ వెళ్దాం అనుకుంటున్నాను, బర్యాంపూర్. వెళితే మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఒక సెట్ అయితే నాకు నచ్చింది. సో అమ్మాయికి అండ్ అమ్మకి ఒకసారి చూపిస్తున్నా. సో కొన్ని విసిలిస్ట్లో అయితే పెట్టానన్నమాట. సో కట్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను క్యారెట్ హల్వా. వింటర్లో క్యారెట్ హల్వా చెయ్యని వాళ్ళు ఉండరండి. సో బేసిక్గా నేను ఎలా చేస్తున్నాను అది మీతో షేర్ చేసుకుంటాను. ఎనీవేస్ వంట కూడా అయిపోయింది. కౌంటర్ టాప్ ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. సో నువ్వుల పచ్చడి చెప్పాను కదా, అదైతే ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి ఇప్పుడైతే షేర్ చేయట్లేదండి. సో ఇదిగోండి క్యారెట్స్ అయితే ఇవి గాజర్ అంటారు కదా, ఇవి కొంచెం వెరైటీ అండ్ మరొకటి కొంచెం దుక్కగా ఉన్న అవి కూడా వెరైటీగా వచ్చాయి. సో ఇవి చూస్తున్నాను, కట్ చేసుకుంటున్నాను. కొంచెం తొక్క తీసేసి కుక్కర్లో చేస్తానండి. సో ఇదైతే క్వాంటిటీ సరిపోతుందా లేదా. ఇదిగోండి స్వీట్స్ అంటే చెప్తే నమ్మరు, మా ఇంట్లో అందరికీ ఇష్టమే కాబట్టి చేసినప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తాను, అంటే 1/2 కిలో వరకు చేస్తాను. సో అది కూడా ఇలా కొంచెం తగ్గుగా అంటే వస్తుంది కదా క్వాంటిటీ మగ్గిపోతే. సో ఇదిగోండి శుభ్రంగా తొక్క తీసేసాను. అండ్ కొంచెం ఆ మాత్రం పెద్ద ముక్కలు అంటే కోరడం కూడా చేస్తానండి, కోరేసి చేస్తాను. సో ఏంటంటే దాంట్లో ఎక్కువ నెయ్యి పడుతుంది నేను గమనించింది. ఇదైతే చాలా తక్కువ నెయ్యి, అంటే మీకు నెయ్యి చాలా తక్కువ ఇష్టం అంటే తినడానికి అంటే ఈ ప్రాసెస్ ఒకసారి తక్కువ ట్రై చేయండి. సో ఇదిగోండి కుక్కర్లో వేసేసాను, కొంచెం నెయ్యి వేసాను. ఆ తర్వాత ఇదిగోండి కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసాను అనమాట. సో చెప్పాను కదా 1/2 కిలో వరకు నేను చేస్తున్నాను. మా ఇంట్లో స్వీట్ కూడా కొంచెం ఎక్కువ ఆ రుచిగా ఉండాలన్నమాట, కొంతమంది తక్కువ స్వీట్గా ఉంటే తింటారు చూడండి. సో ఈరోజు నేను మిల్క్ మేడ్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. సో ఇదిగోండి చూస్తున్నారు కదా కుక్కర్లో వేసాను క్యారెట్. ఆ తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. ఇదిగోండి మెయిన్ అంటే ఫ్లేవర్ కోసం బెల్లం కూడా వేసుకున్నాను. ఆ మాత్రమే, బేసిక్గా చేస్తున్నాను పంచదారతోటి, అయినా కూడా బెల్లం ఇలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో కుక్కర్లో పెట్టేస్తాను. ఒక్క 2 నుంచి 3 విజిల్స్ వచ్చేసరికి ఆపేసాను అనమాట. ఇది కూడా దగ్గరుండి చేశానండి బాబు, ఎందుకంటే ఈరోజు బ్లాగ్ అంతా చూసారు కదా, అన్నం మాడిపోయిన సీనే ఎక్కువ ఉన్నది కాబట్టి ఎక్కడ మాడిపోద్దా ఏమో అని చెప్పేసి ఇదిగోండి దగ్గరుండి విజిల్స్ కూడా రప్పించేసాను అనమాట. చెప్పాను కదా 2 నుంచి 3 విజిల్స్ వస్తే సరిపోద్ది. సో ఇదిగోండి కుక్కర్ అయితే చల్లారిపోయింది. అండ్ ఆలు స్మాషర్ ఉంటుంది కదా, దాంతో అయితే శుభ్రంగా మెదిపేసాను అనమాట. లైక్ ఎలాగంటే కొంచెం కొంచెం ముక్కల్లాగా క్రంచీలాగా మనకి తగులుతూ ఉంటుంది. సో అది ఈ తర్వాత శుభ్రంగా చల్లారిపోయిన తర్వాత అండి కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ లోపల ఏం చేశానంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ లైక్ కిస్మిస్ ఉండాలి, బాదం అండ్ కాజు ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశాను అనమాట.
ఇదిగోండి కడాయిలో అయితే కొంచెం ఆ మాత్రం నెయ్యి కూడా వేసేసుకున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో నాకు బేసిక్గా ఇలాగ స్వీట్ ఐటమ్స్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఆ తర్వాత కుకింగ్ అంటే నాకు ఇష్టం అనమాట. లైక్ ఎలాగంటే కొంచెం టైం దొరికితే తాపీగా చేస్తాను. లేకపోతే మార్నింగ్ అంటారా 9 కల్లా నావన్నీ పనులు అయిపోవాలి అని చెప్పానంటే ఇంట్రెస్ట్ కాదు, ఒకలాంటి భయం వచ్చేస్తుంది, అమ్మో చేయగలుస్తానా లేదా అని చెప్పేసి. సో ఇదైతే చాలా తాపీగా చేసుకున్నాను అండ్ ఎంత తాపీగా చేసుకున్నానో అంత రుచికరంగా వచ్చిందనమాట. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ కూడా శుభ్రంగా అంటే మాడకుండా సరిగ్గా వేగేయండి. ఆ తర్వాత ఇదిగోండి ఉడికించిన క్యారెట్ కూడా వేసేసాను. చూస్తున్నారు కదా అస్సలు వాటర్ కంటెంట్ అస్సలు లేదు. కొంచెం ఏమాత్రం ఉన్నది అని అంటే ఇక్కడ మనం నెయ్యిలో కొంచెం ఫ్రై చేస్తున్నాం కదా అదైతే మొత్తం ఎగిరిపోతుందనమాట. నెక్స్ట్ అయితే ఇదిగోండి యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పాల్లోనే ఇలాచీ ఒక 2-3 గుండ చేసి వేసేసానండి. ఆ తర్వాత ఇదిగోండి శుభ్రం ఇంకా నెక్స్ట్ అయితే వేసాను పంచదార అండి. అసలు చాలామంది పంచదార మొత్తం అవాయిడ్ చేస్తారండి. అయితే నా విషయంలో నేనేంటి ఆలోచిస్తానంటే ఏ ఫుడ్ అయినా కూడా అంటే మంచిది, ఇప్పుడు మైదా మంచిది కాదు అని తినడం మానేనండి. కొంచెం తినాలనిపించినప్పుడు ఆ మాత్రం తింటానమాట. లైక్ ఎలాగంటే ఇప్పుడు స్వీట్స్ ఐటమ్ అనుకోండి పంచదార మంచిది కాదు ఓకే, బట్ తినడం మానేసి అది తినాలి అని చెప్పేసి మనసులో ఆ ఆతృత ఉండకూడదు. సో కొంచెం క్వాంటిటీలో ఏదైనా అతి అంటే ఇతి అండి అంతే. సో కొంచెం వేసుకున్నాను పంచదార. సో కొంచెం మూత పెట్టేశానండి. ఆ తర్వాత మొత్తం ఎగిరిపోయిన తర్వాత పాలన్నీ కూడాను ఇదిగోండి మిల్క్ మేడ్ కూడా వేసుకుంటున్నాను. దీనికి ఏంటి కొలత ఏంటి లేదులేండి, ఉత్తుని వేరే గిన్నెలో తీస్తామా దానికైతే సగం అంటుకుంటుంది. సో అదనమాట మిల్క్ మేడ్ కూడా వేసుకున్న తర్వాత ఇదిగోండి చుట్టుపక్కల కడాయి అంతా కూడా పడితే కొంచెం అలా క్లీన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత దింపేసానులండి. మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఎక్కువ మనం కుక్ చేయం కదా, ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కొంచెం ఉంచానండి పైనుంచి వేస్తే. ఇది షార్ట్ వీడియోలో పెట్టాను కాబట్టి చూడడానికి మనకి ప్రజెంటేషన్ బాగుంటే అందరికీ నచ్చుతుందని చెప్పేసి నా అభిప్రాయం. సో కొంచెం బాదాం ఇంకా ఇదిగోండి కాజు ఇవన్నీ కొంచెం ఉంచానన్నమాట వేయించేసి. అవైతే ఇదిగోండి వేసుకుంటున్నాను. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. సో సరేనండి ఈ చిన్న బ్లాగ్ ఉంచేద్దామా? నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేసి తప్పకుండా తెలియపరచండి. నచ్చకపోయినా చిన్న లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.